కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వచ్చిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. కడప జెడ్పీ కార్యాలయంలో జెడ్పీసీఓ ఓబులమ్మ సమక్షంలో అధికారుల బృందం నామినేషన్ల పరిశీలన చేస్తోంది. అభ్యర్థుల పూర్తి వివరాలు సహా నేర చరిత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 5న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఈ నెల 12న పోలింగ్, 14న కౌంటింగ్ జరుగుతుందని జెడ్పీసీఓ ఓబులమ్మ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా నందు మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 50 జెడ్పీటీసీ స్థానాల్లో 2 వేకెంట్ అవ్వడం జరిగింది. అది 1 పులివెందుల, 2 ఒంటిమిట్ట. పులివెందులకు సంబంధించి నిన్న 19 నామినేషన్లు రావడం జరిగింది. 19 నామినేషన్లలో 12 మంది అభ్యర్థులు. అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించి 26 నామినేషన్లు అయితే 21 మంది పోటీకి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు స్క్రూటినీ జరుగుతూ ఉంది. స్క్రూటినీలో మేము మొత్తం స్క్రూటినీ చేస్తాం. అంటే వాళ్ళ ఏజ్ 21 ఇయర్స్ ఉందా, క్రిమినల్ యాంటిసిడెంట్స్ చేసినారా లేదా, ప్రపోజరు ఆ కాన్స్టిట్యుయెన్సీలోనే అంటే ఆ మండలంలోనే ఉన్నారా లేదా, ఇవన్నీ మేము స్క్రూటినీ చేసి సాయంత్రం లోపల వ్యాలిడ్ నామినేషన్స్ లిస్టు డిస్ప్లే చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేస్తే వాళ్ళు రేపు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ గారు వాటిని పరిశీలించి 4వ తేదీ అప్పీల్ చేసుకున్న దాన్ని రిజెక్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్ చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ వచ్చేసి 5th 3 గంటల లోపల ఎవరైనా విత్డ్రావల్ చేసుకుంటే వాళ్ళందరూ విత్డ్రావల్ చేసుకోవచ్చు. 3 గంటల లోపల మనకు బీఫామ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 5వ తేదీ 3 గంటల పైన మేము ఫైనల్గా కంటెస్టెంట్ క్యాండిడేట్ లిస్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది.